హలో వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ యాంకర్ రేవిక. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఓం ప్రకాష్ గారు. సో ఈ రోజు వెయిట్ లాస్ సంబంధించి ఓ మంచి జ్యూస్ని అయితే ప్రిపేర్ చేసి చెప్తా అన్నారు. సో అది కూడా చాలా తక్కువ, అంటే లెస్ ఇంగ్రీడియంట్స్ తోటి. అదేంటి అనేది అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే సార్, వెయిట్ లాస్కి చాలా మందికి ఉన్న డౌటే, ఎంత చేసినా తగ్గట్లేదు అని. సో అలాంటి వాళ్ళ కోసం ఈరోజు మీరు చూపించబోయేటువంటిది ఏమిటి? సో వెరీ సింపుల్ అండి. అసలు అంటే యాక్చువల్గా చాలా తక్కువ సందర్భాల్లో దీన్ని మనం వాడుతుంటాం అనమాట. చాలా అంటే చాలా తక్కువ సందర్భం, అంటే మన కిచెన్లో బేసిక్గా ఎక్కువగా యూజ్ చేయమన్నమాట. ఓకే, ఏదో కార్యక్రమాలు కానీ ఏదో వడియాలు పెట్టడానికి కానీ మనం వాడుతుంటాము. బట్ ఇది మన హెల్త్కి చాలా చాలా ఉపయోగపడుతుంది. అదే అండి మన గుమ్మడికాయ. ఓకే, అండ్ బేసిక్గా చెప్పాలంటే ఇది మన బాడీలో ఉన్న నెగిటివ్ ఎనర్జీని కూడా తీసేస్తుంది అనమాట. అంటే ఇళ్ళ ముందు ఇలా నెగిటివ్ ఎనర్జీ ఇంట్లోకి రాకూడదని ఇంటి ముందు షాప్ల ముందు అలా కడుతుంటారు అనమాట. ఓకే, సో దీంట్లో రెండు వెరైటీస్ ఉంటాయి. ఎల్లో కలర్ గా ఉండేదాన్ని రాచ గుమ్మడి అంటాం. అదే బూడిద కలర్ లో ఉంటుంది, దాన్ని యాష్ గార్డ్ లేదా బూడిద గుమ్మడి అంటాం. సో రెండిట్లో మీరు ఏదైనా కూడా వాడుకోవచ్చు, మీ ఇష్టం, మీ చాయిస్. మీరు టేస్ట్ చేసి చూడండి. అంటే ఆన్ అన్ యావరేజ్ గా ఒక 250 grams ముక్క, పెద్ద సైజ్ లో ఉంటుంది పండు కాబట్టి 250 grams ముక్క ఒక పర్సన్ కి ఒక రోజుకి సరిపోతుంది. ఓకే, సో మీరు ఒక యాష్ గార్డ్ వాడితే దాంట్లో వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది, కొంచెం చప్పగా ఉంటుంది. దీంట్లో వాటర్ కంటెంట్ కొంచెం తక్కువ ఉంటుంది, కొంచెం స్వీటిష్ డామినేషన్ ఉంటుంది అనమాట. సో ఏదైనా తీసుకోవచ్చు. సో తీసేసుకొని మీరు మిక్సీ జార్లో వేసేసి, అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, ఎర్లీ మార్నింగ్ బ్రష్ చేయగానే ఎంటీ స్టమక్ లో కన్స్యూమ్ చేయాలి. అండ్ మళ్ళీ దీని ఒక పనిష్మెంట్ లాగా కాకుండా సిప్ బై సిప్ నెమ్మదిగా, రైట్, ఏదో టీ కాఫీ ఎగ్జాక్ట్లీ ప్రశాంతంగా కూర్చొని తాగాలి. సో దీన్ని ఫస్ట్ మనం మిక్సీలో వేసేసుకొని మనం దీన్ని జ్యూస్ చేసేసుకుందాం. ఓన్లీ ప్లెయిన్, దీంట్లో ఏం వేయకూడదు. వాటర్ కూడా వేయద్దు సార్? వాటర్ వేయాలి. అంటే ఒకవేళ జ్యూసర్ కనుక ఉంటే మనం వాటర్ వేయాల్సిన అవసరం లేదు. బట్ మిక్సర్లో కనుక వేసి కనుక కొన్ని వాటర్ వేస్తూ దీన్ని జ్యూస్ వేసేసుకొని ఒక క్లాత్ కానీ ఏదైనా స్టెయినర్ కానీ తీసుకొని వడగట్టేసుకోవాలి. ఓకే, ఇది మిక్సీ పట్టేసి మేము మళ్ళీ మీ ముందుకు తీసుకొచ్చేస్తాం. A few minutes later. సార్, ఇదిగోండి మీ జ్యూస్ రెడీ. గ్రేట్, దాన్ని గ్లాస్లో ట్రాన్స్ఫర్ చేయండి. సో ఇక్కడ మళ్ళీ రెండు ఆప్షన్స్ అండి. మీకు పల్ప్ నచ్చుతుంది అని అనుకుంటే డైరెక్ట్గా మీరు తాగేసేయచ్చు, ఎందుకంటే మంచి ఫైబర్ వస్తుంది. లేదు మీరు కొంచెం పల్ప్ అంత యాక్సెప్ట్ చేయలేరు అని అనుకునే వాళ్ళు ఒక క్లాత్ కానీ స్టెయినర్ కానీ తీసేసుకొని స్టెయిన్ చేసేసుకొని తాగొచ్చు. సో మీకు ఒక లాష్ గార్డ్ తీసుకుంటే ఈ కలర్ రాదు, వైట్ కలర్ లో ఉంటుంది. ఇది వచ్చేసి మనం రాజకుమారి తీసుకున్నప్పుడు కొంచెం ఎల్లోయిష్ లో ఉంటుంది, కొంచెం స్వీటిష్ గా ఉంటుంది. సో రెండిట్లో కూడా మళ్ళీ మీకు రెండు ఆప్షన్స్ ఉన్నాయి. మీరు ప్లెయిన్ గా అలాగే తాగేసుకోవచ్చు, హ్యాపీగా తాగేసుకోవచ్చు, ఎటువంటి ఇబ్బంది లేదు. ఇంకా ఇన్ఫాక్ట్ చెప్పాలంటే ప్లెయిన్ గా తాగితేనే మంచిది. లేదు మీకు టంగ్ యాక్సెప్ట్ చేయట్లేదు అని అనుకున్న వాళ్ళు కొంచెం పెప్పర్ పౌడరు, రైట్, అలాగే జీరా పౌడరు, కొంచెం రాక్ సాల్ట్ మీ ఇష్టం యాడ్ చేసుకోవచ్చు, రైట్, బ్లాక్ సాల్ట్ కూడా యాడ్ చేసుకోవచ్చు, అవన్నీ మీ ఇష్టం. బట్ నేను అడ్వైస్ చేసేది ప్లెయిన్ గా తాగమని చెప్తున్నాను. సో ఈ 4 ingredients లో మీరు ఏదన్నా 1 కానీ 2 కానీ 4 కానీ వేసేసుకోవచ్చు. హ్యాపీగా వేసేసుకొని మీరు షేక్ చేసేసుకొని తాగేసేసుకోవచ్చు. ఓకే, సో అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ మళ్ళీ చెప్తున్నాను, మీరు ఒక పనిష్మెంట్ లా కానీ ముక్కు మూసుకొని కళ్ళు మూసుకొని సింగిల్ సిప్లో కొట్టడం కాకుండా హ్యాపీగా కూర్చొని అట్లీస్ట్ వరెస్ట్ కేసులో ఒక 5 minutes అన్న మీరు స్పెండ్ చేయాలి. ప్రతి సిప్ నోట్లో తీసుకొని మంచం అదంతా సలైవతో కలిసేలాగా మొత్తం మిక్స్ చేసుకొని ఒక 30 seconds మీ బకల్ క్యావిటీలో ఉంచి తర్వాత మెల్లిగా సిప్ చేసేయండి, దాన్ని ఎంజాయ్ చేయండి, ఫీల్ అవుతూ తాగండి. సో 2 చాయిసెస్లో మీకు 2 యాష్ గార్డ్ తీసుకోవచ్చు, రాజకుమారి ఎల్లో కలర్ తీసుకోవచ్చు. అలాగే మీరు దాన్ని ఫిల్టర్ చేసి తాగొచ్చు, లేదా డైరెక్ట్గా ఇప్పుడు మేమైతే ఇక్కడ డైరెక్ట్ రా చూపిస్తున్నాం అంటే ఆ పల్ప్ అంతా కూడా అందులోకి వచ్చేస్తుంది. అది ఇంకా ఫైబర్ అంటే డైజెషన్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. అంటే మళ్ళీ కొంతమంది వాళ్ళ టేస్ట్, అంటే మన వ్యూవర్స్ కి మనం ఆలోచించేది ఏంటంటే దే షుడ్ కన్స్యూమ్ ఇట్ బై ఎనీ హౌ. ఏదో ఈ పల్పు వచ్చిందని మళ్ళీ వాళ్ళు మానేస్తారు తాగడం, అనవసరంగా ఇబ్బంది. ఎందుకని మన అన్ని ఆప్షన్స్ వాళ్ళకి చెప్తున్నాం అనమాట. మీరు ఒక అంటే మామూలుగా టీ స్టెయినర్ తీసుకోవచ్చు, లేదా కాటన్ క్లాత్ తీసుకోవచ్చు, ఏదైనా తీసుకొని స్ట్రెయిన్ చేసేసుకొని తాగేసండి హ్యాపీగా. బట్ మోస్ట్ 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 ఇంపార్టెంట్, ఇట్ హ్యాస్ టు బి కన్జ్యూమ్డ్ ఇన్ ఎంటీ స్టమక్ ఓన్లీ. ఇది తాగిన తర్వాత అట్లీస్ట్ ఒక 1 hour వరకు గ్యాప్ ఇవ్వాలి, 100% గ్యాప్ ఇవ్వాలి, ఏమీ తీసుకోకూడదు. ఈవెన్ మీ బ్రేక్ఫాస్ట్ కూడా తీసుకోకూడదు. సో అంటే మీరు ఒకవేళ 8-8:30కి బ్రేక్ఫాస్ట్ చేసే అలవాటు ఉంటే కనుక 7కి ఫినిష్ చేసేసుకోండి, బెటర్. ఓకే, సో అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మీ బాడీ మొత్తం కూడా డీటాక్స్ అవుతుంది.
చాలా మంచి డీటాక్స్ అవుతుంది అండ్ మీరు ఈజీగా వెయిట్ లాస్ అవుతారు. ఒక 30 days రెగ్యులర్గా 30 days లో ఎంత వెయిట్ మనము డిపెండ్స్ అంటే వాళ్ళు ఎక్కడ ఉన్నారు అన్నది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక 100 kg పర్సన్ 60కి రావడం వేరు, 75 kg పర్సన్ 60కి రావడం వేరు, అంతా డిఫరెంట్ గా ఉంటుంది. ఫర్ 5 to 6 అనుకోవచ్చు. యా అంటే ఐడియల్లీ మనం చెప్పేది వీక్లీ 1 kg 4 kgs దట్ ఈస్ ఐడియల్, రైట్? అంతకంటే ఎక్కువ కూడా అంత మంచిది కాదు, ఇట్స్ నాట్ సజెస్టబుల్ అనమాట. అంటే మజిల్ లాస్ అయ్యే అవకాశాలు ఉంటాయి ఫ్యాట్ లాస్ కంటే ఎక్కువగా. సో మీరు నిదానంగా చేయండి. అంటే ఏదైనా కూడా ఓవర్ నైట్ మీరు ఎక్స్పెక్ట్ చేయకూడదు. సో మీరు తాగేసి ఒక 30 days తర్వాత మీ రెస్పాన్స్ ఎలా ఉంది, బాడీ ఎలా రియాక్ట్ అవుతుంది అనేది మాకు కామెంట్లో తెలియజేయండి. ఓకే. అలాగే మన దగ్గర ఆన్లైన్ ఆఫ్లైన్ క్లాసెస్ కూడా ఉంటాయి, యోగా క్లాసెస్. మీరు వెయిట్ లాస్కి సపరేట్ బ్యాచెస్ ఉన్నాయి, నీ పెయిన్కి సపరేట్ బ్యాచెస్ ఉన్నాయి, డయాబెటీస్, థైరాయిడ్, బ్లడ్ ప్రెషర్ కూడా సపరేట్ బ్యాచెస్ ఉన్నాయి. మీరు జాయిన్ అయ్యి మీరు ఒక 4 to 5 monthsలో ఈజీగా మీ ఛాలెంజెస్ నుంచి బయటపడచ్చు. ఎలా ఉందండి? మంచి ఫ్రెష్ అరోమా. గ్రేట్. ఎస్, అంటే ఇందులో మనం ఏమీ కలపలేదు, బట్ ఫ్రెష్ అరోమా వస్తుంది. ఎందుకంటే ఫ్రెష్గా ఇప్పుడే ఆ ఫ్రూట్ తీసుకున్నాం కాబట్టి చాలా బాగుంది సార్. అంటే ఉత్తిగా కూడా తాగేయచ్చు నాకు తెలిసి. ఏం పెప్పర్ జస్ట్ మేము ఒక పెప్పర్ ఒకటే మిక్స్ చేసాం ఇందులో, సాల్ట్ ఇంకా ఏం మనం చెప్పిన 4 ingredients వాళ్ళ ఇష్టం అనమాట. జీరా పౌడర్ కానీ, పెప్పర్, బ్లాక్ సాల్ట్, రాక్ సాల్ట్, ఇవన్నీ మీ ఇష్టం. కీరా పచ్చిగా తినే వాళ్ళు ఇది ఈజీగా తీసుకోవచ్చు, ఎందుకంటే లైక్ కీరా స్మెల్ వస్తుంది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్. చాలా చక్కటి జ్యూస్ మా వాళ్ళ కోసం చూపించారు ఈరోజు. సో మీరు కూడా వెయిట్ తగ్గాలి అనుకుంటే ఇది చాలా చక్కగా ఉపయోగపడుతుంది. సో మీరు కూడా ట్రై చేసి కింద కామెంట్ చేయండి ఎలా అనిపించింది అనేది. నమస్తే, థ్యాంక్ యూ సార్.